సరే నవ్వే ఇంకెన్ని రోజులు హాస్టల్లో ఎలా ఉంటావు, బయటకు పోదాం పదా అని నాకు నేనే మోటివేషన్ ఇచ్చుకొని బయటకు వచ్చేసాను అనమాట. బయటకు వచ్చేసి ఇంతలో మా అన్నగారు కనిపించి ఎక్కడికి అని అడిగాడు. అడిగితే బయటకన్నా అన్న. ఎందుకు ఒక్కడదానివే వెళ్తున్నావు అంటే సరదాగా వెళ్ళాలనిపించిందంటే మూసుకొని పదా నేను వస్తాను ఒక్కడదాన్ని వెళ్ళొద్దు అన్నాడు. సర్లే కదా అని వస్తే ఆర్డర్లో కూర్చున్నాక ఎక్కడికి అని అడిగాడు అనమాట. అడిగితే తెలీదు అన్న. తెలియకుండా ఎందుకు వెళ్తున్నావే అన్నాడు. తినడానికి వెళ్దాం కదా అని చెప్పేసి తినడానికి వచ్చేసాము. రెస్టారెంట్కి వస్తే ఆ రెస్టారెంట్ ఏమో వద్దని చెప్పి తీసుకెళ్తే అందులో ఎవ్వరు లేరు గైస్, నేను అన్న ఇద్దరమే ఉన్నాము. సర్లే అని ఆర్డర్ ఇస్తే ఆర్డర్ ఏమో గంటకు వచ్చింది గైస్. అప్పటికి నాకు ఆకలి చచ్చిపోతుంది, అదే చెప్తున్నా ఆకలి వేస్తుంది. సరే ఫుడ్ సాటిస్ఫై అయింది. అంత తిన్నాక ఇంకేముందా నడిపిస్తుంది అన్నడితే వర్షం వస్తుంది. వర్షం తడిచిపోతుంది నడుస్తున్నామంటే వర్షం తడిస్తే బాగుంటుంది అని ఏదో షో చేశాడు. చూసాక సర్లే నాకు కూడా నచ్చింది కదా బాగుంది అని చెప్పేసి అలా తడుచుకుంటూ చూసుకుంటూ ఆటో ఎక్కేసామాట. ఆటోలో బ్యాక్ సైడ్ కూర్చున్నాము. నేను కొంచెం షో చేస్తాను ఇక్కడ గోరంటాకు చూపించడం కోసం, గోరంటాకు చూపించడం కోసం చెప్తున్నాను గైస్. ఇద్దరం కలిసి బ్యాక్ సైడ్ కూర్చొని అలా ఫ్రెండ్స్ ఆ గేట్ కానీ అంత దూరం నడాలి. ఇక్కడ ఇప్పుడే తిని అంత దూరం నడాలంటే చాలా కష్టం. సర్లే కష్టపడి హాస్టల్కి వచ్చేసి ఇవన్నీ చూసాక నడిచిందంతా పోయి హ్యాపీగా తినేసా. అంతే, బాయ్ ఫర్ నా.